అండ్ బ్యాంక్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ కోసం ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ కోర్సెస్ ఫీజు బాగా తగ్గించి పెట్టానమ్మా మీ అందరి కోసం. సో బ్యాంక్ ఆన్లైన్ వచ్చేసి 5,000కి ఇస్తున్నాం ఇప్పుడు. 1 year వ్యాలిడిటీ వస్తుంది, 5,000కి వచ్చేస్తుంది. లైఫ్ టైం కావాలంటే 10,000. ఎస్ఎస్సి కూడా 5,000కి ఇచ్చేస్తున్నాము. బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి కాంబో 7,000కి ఇవ్వడం జరుగుతుంది. సో చాలా తక్కువ ఫీజుకి ఆన్లైన్ కోర్సు మొత్తం అంతా టెస్ట్లు, ఎక్స్ప్లెనేషన్స్, ప్రిలిమ్స్ క్లాసులు, మెయిన్స్ క్లాసులు అన్నీ ఉంటాయి దీంట్లో. ఆఫ్లైన్ కోర్స్ వచ్చేసరికి బ్యాంక్ ఇన్ఫినిటీ ఏమో 15,000కి, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ కూడా 15,000కి, ఎస్ఎస్సి ప్లస్ బ్యాంక్ ప్లస్ ఆర్ఆర్బి కాంబో, ఇక్కడ ఆర్ఆర్బి రాయలేదు, 18,000కి ఇస్తున్నాం. ఆఫ్లైన్ తీసుకుంటే అడ్వాంటేజ్ అంటే ఆన్లైన్ ఫ్రీ వచ్చేస్తుంది. ఎవరైనా ఆఫ్లైన్ తీసుకుంటే ఆన్లైన్ కోర్సులు మీకు ఫ్రీ వస్తాయి. సో చాలా మంచి అవకాశం అది. ఈ గో ఫర్ ఆఫ్లైన్, కమ్ టు వైజాగ్. మీకు ఆన్లైన్ కోర్స్ అంతా కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ. కొన్నాళ్ళు మీరు ఆఫ్లైన్ నుండి తర్వాత ఇంటికి వెళ్ళి ఆన్లైన్ వాడుకుంటారంటే మీరు వాడుకోవచ్చు. ఏ ఇన్స్టిట్యూట్ కూడా మీకు ఆన్లైన్ ఫ్రీగా ఇవ్వట్లేదు. ఆఫ్లైన్లో టెస్టులు మాత్రమే ఇస్తున్నారు. నేను క్లాసులతో సహా మొత్తం ఇస్తాను, ఉపయోగించుకోండి. ఇవాల్టి ఆర్టికల్లోకి వచ్చేస్తే ఇట్స్ అగైన్ అబౌట్ కాస్ట్ సెన్సస్. రీసెంట్గా వచ్చింది, మళ్ళీ రిపీట్ అయింది, బట్ స్టిల్ నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. న్యూస్లో ఉంటుంది, నెక్స్ట్ ఒక సంవత్సరం పాటు న్యూస్లో ఉంటుంది కాబట్టి దీనిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఎన్నిసార్లు రిపీట్ అయినా సరే మనం దీని గురించి మాట్లాడుకోవాలి. సో కాస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా టైటిల్ పెట్టారు. సో కాస్ట్ అంటాం కదా, ఈ పెడితే కాస్ట్ కులం వస్తుంది. మరి సిఏఎస్టీ కాస్టింగ్ అంటే అర్థం ఏంటమ్మా? కాస్టింగ్ అంటే ఒక సినిమాల్లో కానీ నాటకాల్లో కానీ డిఫరెంట్ ఎవరైతే రోల్స్ ప్లే చేస్తున్నారో వాళ్ళని కాస్టింగ్ అంటాం. హీరో, హీరోయిన్, చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరూ ఎవరు? కాస్టింగ్. సో డిఫరెంట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరినీ కలిపి మనం కాస్టింగ్ అని చెప్పి అంటాం. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎవరెవరు ఏ రోల్ ప్లే చేస్తున్నారు అన్నట్టు పెడుతూ మళ్ళీ కాస్ట్ అనే పదం, కాస్ట్ అనే దాన్ని ఇండికేట్ చేసేలాగా దానికి దగ్గరగా ఉన్న వర్డ్ కాబట్టి దాన్ని యూజ్ చేశారు. కాస్ట్ సెన్సస్ ప్రజెంట్స్ బోత్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు రాబోతున్న స్క్రీన్ గాట్ స్టక్. మనకి స్క్రీన్ స్టక్ అవ్వడం బాగా కామన్ అయిపోయింది, ఇరిటేట్ చేస్తుంది. సో ఇట్ ప్రజెంట్స్ బోత్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్, రెండింటినీ కూడా ఇది ప్రజెంట్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు. సో ఇండియాలో ఫస్ట్ టైం కాస్ట్ సెన్సస్ జరిగింది ఎప్పుడంటే 1931లో, ఆ తర్వాత మళ్ళీ జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ 1931లో జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జరగబోతోంది. సెన్సస్ ఫార్మ్స్ విల్ రికార్డ్ ద కాస్ట్ ఆఫ్ ఇండియన్స్ యొక్క కులం యొక్క డీటెయిల్స్ని రికార్డ్ చేయబోతున్నారు. బట్ క్వశ్చన్స్ రిమైన్ ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ఇంపాక్ట్ దట్ ద డేటా వుడ్ హ్యావ్ ఆన్ ఇండియాస్ అఫర్మేటివ్ యాక్షన్ ప్రోగ్రామ్స్. అయితే ఈ డేటా అనేది మనం క్యాప్చర్ చేస్తాం. అయితే ఈ డేటా యొక్క ఇంపాక్ట్ అనేది ఇండియా యొక్క అఫర్మేటివ్ యాక్షన్ ప్రోగ్రామ్స్ పైన ఎంత ఉండబోతోంది అనే విషయంలో క్వశ్చన్స్ రిమైన్, ప్రశ్నలు అలాగే ఉన్నాయి. వాట్ ఈజ్ అఫర్మేటివ్ యాక్షన్ ప్రోగ్రామ్? అఫర్మేటివ్ యాక్షన్ అంటే అణగారిన వర్గాల్ని అప్లిఫ్ట్ చేయడం కోసం తీసుకునే ఏ ప్రోగ్రామ్ అయినా సరే అఫర్మేటివ్ ప్రోగ్రామ్ అంటాం. సో ఎనీ యాక్షన్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు అప్లిఫ్ట్ ది మార్జినలైజ్డ్ సెక్షన్స్. సో వాళ్ళని అప్లిఫ్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి సమాజంలో ముందుకు తీసుకొచ్చే ఏ ప్రోగ్రామ్ అయినా అఫర్మేటివ్ యాక్షనే. ఎస్సీ ఎస్టీస్ కోసం హాస్టల్స్ కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, అఫర్మేటివ్ కింద వస్తుంది. వాళ్ళ కోసం చదువు కోసం స్పెషల్ లోన్స్ ఇచ్చారనుకోండి, అఫర్మేటివ్ అవుతుంది. వెల్ఫేర్ స్కీమ్స్ స్పెషల్గా డిజైన్ చేశారనుకోండి, అఫర్మేటివ్ అవుతుంది. రిజర్వేషన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారనుకోండి, అది కూడా అఫర్మేటివ్ యాక్షన్ కిందకి వస్తుంది. సో వెనకబడిన వర్గాలకి అప్లిఫ్ట్ చేయడం కోసం తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఒక సింగిల్ వర్డ్ ఏంటమ్మా? అఫర్మేటివ్ యాక్షన్. అయితే ఇప్పుడు కాస్ట్ సెన్సస్ చేసి కాస్ట్ డీటెయిల్స్ అనేవి తీసుకోవడం వల్ల అది అఫర్మేటివ్ ప్రోగ్రామ్స్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనే విషయంలో ఇంకా ఫుల్ క్లారిటీ లేదు అని అర్థం. సో డెకేడల్ సెన్ససెస్ అంటిల్ నౌ హ్యావ్ కేటగరైజ్డ్ సిటిజన్స్ యాజ్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ యాజ్ పర్ రిలీజియన్. సో ఇప్పటి వరకు మనకి దశాబ్దానికి ఒకసారి జరిగే సెన్ససెస్ ఎలా కేటగరైజ్ చేసే సిటిజన్స్ని? ఎస్సీస్, ఎస్టీస్ అండ్ యాజ్ పర్ రిలీజియన్. ఎస్సీ, ఎస్టీ మరియు రిలీజియన్ పేరుతో కేటగరైజ్ చేసేవి తప్పితే ఓకే డిఫరెంట్ సబ్ కాస్ట్లు, ఓబీసీల్లో డిఫరెంట్ సబ్ కాస్ట్లు రాయలేదు.
In decades of reservation for SCs, STs and OBCs, there have been concerns about which communities or individuals within these groups are able to access the benefits. సో కొన్ని దశాబ్దాలుగా ఎస్సీస్కి, ఎస్టీస్కి, ఓబీసీస్కి మనం రిజర్వేషన్స్ ఇస్తున్నాం. అయితే దేర్ ఆర్ సమ్ కన్సర్న్స్, కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఏంటా కన్సర్న్స్? విత్ ఇన్ ఎస్సీస్ చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మాలాసు ఎస్సీస్ కింద వస్తారు, మాదిగాస్ కూడా ఎస్సీ కింద వస్తారు. అలాగే ఎస్టీస్లో కూడా ఎన్నో ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళలో ఎవరు ఎక్కువగా వీటిని ఈ బెనిఫిట్స్ని యాక్సెస్ చేస్తున్నారు, ఎవరు యాక్సెస్ చేయలేకపోతున్నారు అనే కన్సర్న్స్ అనేవి గత కొన్నాళ్ళుగా ఉన్నాయి. The demands for a creamy layer to eliminate the economically better off sections from reservation quotas and for the subcategorization to ensure smaller and relatively more backward communities are not crowded out have gained moral and political legitimacy. సో రెండు రకాల డిమాండ్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతూ వచ్చింది. ఒకటి, క్రీమీ లేయర్ తీసుకురావాలి సో దట్ ఎకనామికల్లీ బెటర్ ఆఫ్ సెక్షన్స్ని రిజర్వేషన్ కోటా నుంచి ఎలిమినేట్ చేయడానికి. రెండు, సబ్ కేటగరైజేషన్ తీసుకురావాలి. దాని ద్వారా రిలేటివ్లీ మోర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి అవకాశాలు పోకుండా మనం కాపాడగలుగుతాం. క్రౌడెడ్ అవుట్ అంటే వాళ్ళకి అవకాశాలు లేకుండా, మిగిలినవన్నీ కూడా వేరే వాళ్ళే లాగేసుకోకుండా వాళ్ళకి అవకాశాన్ని కల్పించడానికి అవుతుంది. సో ఐ వుడ్ లైక్ టు స్పెండ్ 5 minutes హియర్ and explain these two concepts in detail. ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూజింగ్ ఎస్సీస్ యాజ్ రెఫరెన్స్. ఇప్పుడు ఎస్సీస్ తీసుకుందాం మనం. లెట్స్ అజ్యూమ్ ఎస్సీస్లో ఓన్లీ 2 categories ఉన్నారు అనుకుందాం. ఏ కేటగిరీ, బి కేటగిరీ. నేను మాలా, మాదిగా అలాంటి పేర్లు వాడకుండా ఏ, బి అని 2 categories విత్ ఇన్ ఎస్సీస్ ఉన్నారు అనుకుందాం. సో ఎస్సీస్కి ఒక 10 seats అలొకేట్ అయ్యాయి అనుకుందాం. ఎస్సీస్కి 10 seats అలొకేట్ అయ్యాయి అనుకుందాం. సో 10 seats అలొకేట్ అయితే దాన్ని సబ్ కేటగరైజ్ చేయలేదు. పాపులేషన్ పరంగా తీసుకుంటే ఏ 50% ఉన్నారు, బి 50% ఉన్నారు ఎస్సీస్లో. ఎస్సీస్లో ఏ 50% విత్ ఇన్ ఎస్సీస్. 100 మంది ఎస్సీలు ఉంటే ఏ 2 కేటగిరీస్ అనుకోండి, ఏ 50%, బి 50% అనుకోండి. 10 seats అలొకేట్ చేశారు. కానీ ఈ 10కి 10 సీట్లలో లెట్స్ సే 9 seats ఏకి వెళ్ళిపోతున్నాయి, 1 seat మాత్రమే బీకి వెళ్తుంది అనుకోండి. ఎలా వెళ్తాయి సార్ అని మీరు అడగచ్చు. ఎందుకంటే మన ఎలొకేషన్ అనేది ఎస్సీస్కి అని చేసాం. ఎస్సీల్లో ఏ కింది, బి కింద అని చేయాల. ఎస్సీస్కి 10 seats అన్నాం. సో ఏలో ఉన్న వాళ్ళు పోటీ పడతారు, బీలో ఉన్న వాళ్ళు పోటీ పడతారు. బీలో ఉన్న వాళ్ళకన్నా ఏలో ఉన్న వాళ్ళకి బెటర్ మార్క్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు మీకు ఎస్సీస్కి అయినా వాళ్ళకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ బీలో ఉన్న వాళ్ళు కేటగిరీ దాటలేకపోతున్నారు, ఏలో ఉన్న వాళ్ళు దాటగలుగుతున్నారు. సో మీరు అడగొచ్చు, ఏలో ఉన్న వాళ్ళు ఎందుకు దాటగలుగుతున్నారు, బీలో ఉన్న వాళ్ళు ఎందుకు దాటగలగట్లేదు అంటే ప్రాబబ్లీ హిస్టారికల్లీ ఇనీషియల్ డేస్లో రిజర్వేషన్ వచ్చిన కొత్తల్లో ఏ కేటగిరీ వాళ్ళకి ఎక్కువగా ఉపయోగించుకోగలిగారు. సో తర్వాత వాళ్ళ తరాలు, నెక్స్ట్ తరాలు వాళ్ళు రిజర్వేషన్ ఎప్పుడైతే యూజ్ చేసుకోగలిగారో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసాయి. సో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళ తరంతో కంపేర్ టు బి ఏ బాగా ఎదిగింది. కంపేర్ టు బి ఏ బాగా ఎకనామికల్గా, సోషల్గా, పొలిటికల్గా ఎదిగింది. ఎదగడం వల్ల ఏమవుతుంది? సో ఏకి మంచి ఏ కేటగిరీలో ఉన్న పిల్లలకి బెటర్ బ్యాక్గ్రౌండ్, బెటర్ స్టడీస్, బెటర్ ఫెసిలిటీస్ అందాయి. సో కాబట్టి బీ కన్నా వాళ్ళు బాగా చదవగలిగి ఉన్న రిజర్వేషన్ ఫలాలన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. మీరు అడగచ్చు సార్, వాళ్ళు మరి బీతో పోలిస్తే ఏ మెరిట్ కదా, సో ఏకి ఇచ్చేయాలి కదా అని. అక్కడ మెరిట్ అనేది పాయింట్ కాదు, అందరికీ ఫలాలు అందాలనేది మెయిన్ పాయింట్. సో ఉన్న 10 seats కూడా ఏకే వెళ్ళిపోవడం వల్ల బి ఎప్పటికీ అండర్ డెవలప్డ్గానే ఉండిపోతుంది. సో మరి బీకి అవకాశాలు లేకే ఉండిపోయారు వాళ్ళకి అవకాశాన్ని ఇస్తే పికప్ చేసుకుంటారు. కానీ అవకాశాలు రాకుండా ఉన్నవన్నీ కూడా ఏకి వెళ్ళిపోవడం వల్ల బీ సఫర్ అవుతుంది. అందుకనే సబ్ కేటగరైజేషన్ తీసుకురావాలంటారు. సో సబ్ కేటగరైజేషన్ తీసుకొచ్చాక ఏమవుతుంది? ఇప్పుడు ఏకి బీకి ఇద్దరికి 5 అని అలాట్ చేస్తారు అనుకోండి. సో బీలో ఈ 5 కూడా బీకి ఉండిపోతాయి. సో బీలో ఉన్న వాళ్ళలో అంటే బీ కేటగిరీలో ఏతో కంపేర్ చేసి వీళ్ళు బాగా చదవట్లేదు యాజ్ ఆఫ్ నౌ, బికాస్ దే డిడ్ నాట్ హ్యావ్ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళకి సరైన బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ 5 seats కూడా బీకి అలొకేట్ చేస్తే బీలో ఉన్న వాళ్ళ మధ్య పోటీ వాతావరణం వస్తుంది. వాళ్ళు ఏతో కంపేర్ చేసి సరిగ్గా చదవకపోయినప్పటికీ బీలో టాప్ 5 ఈ 5 seatsని పొందుతారు. అలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బీ కూడా పికప్ అవుతుంది. బీకి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వాళ్ళు ఉద్యోగాలు వెళ్తారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, వాళ్ళ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి బీ కూడా ఏతో పోటీ పడేలాగా అవుతుంది. సో దీన్ని సబ్ కేటగరైజేషన్ అంటాం. సో సబ్ కేటగరైజేషన్ వల్ల ఉపయోగం ఏంటి? రిజర్వేషన్ ఫలాలు ఎవరికి ఎలా వెళ్ళాలో అలా వెళ్తాయి. సబ్ కేటగరైజేషన్ లేకపోవడం వల్ల విత్ ఇన్ దట్ కమ్యూనిటీ, అందులో మోస్ట్ అడ్వాన్స్డ్ కమ్యూనిటీ బెనిఫిట్స్ అన్ని పొందేస్తుంది. సో విత్ ఇన్ ఎస్సీస్ ఏ మోస్ట్ అడ్వాన్స్డ్ అయితే బెనిఫిట్స్ అన్నీ ఏకి వెళ్ళిపోతాయి. డెవలప్ కాకుండా ఉండిపోయిన బీసీడీ ఇంకా అదర్ కమ్యూనిటీస్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా అలాగే ఉండిపోతాయి. అలా కాకుండా వాటిని మళ్ళీ సబ్ కేటగరైజేషన్ చేస్తే ఎవరికి ఎన్ని ఇవ్వాలో అన్ని ఇచ్చేస్తాం. సో కాబట్టి ఒకరితో పోటీ వల్ల మనం మిస్ అయిపోయామన్న బాధ వీళ్ళకి ఉండదు. ఇది సబ్ కేటగరైజేషన్ యొక్క కథ. ఐ హోప్ దిస్ ఈజ్ అండర్స్టూడ్. ఏమైనా అర్థం కాకపోతే ఇక్కడ డౌట్ అడగండి.
రెండవది క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అంటే కూడా చూసేద్దాం ఒకసారి. సో క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎస్సీస్ ఉన్నారు, మళ్ళీ ఎస్సీస్ని తీసుకుందాం. సో ఎస్సీస్కి గత కొన్ని దశాబ్దాలుగా రిజర్వేషన్స్ ఇస్తున్నారు. సో రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల చాలామంది ఎస్సీస్ వీళ్ళలోంచే చాలామంది ఐఏఎస్ అయ్యారు, చాలామంది ఐపీఎస్ అయ్యారు, చాలామంది వేరియస్ గవర్నమెంట్ జాబ్స్, హై లెవెల్ గవర్నమెంట్ జాబ్స్లోకి వెళ్ళారు. సో ఇంత హై లెవెల్ గవర్నమెంట్ జాబ్స్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఎస్సీ ఐఏఎస్ అయ్యారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా ఎస్సీ రిజర్వేషన్తో మళ్ళీ ఐఏఎస్లో అవుతున్నారు. సో ఇప్పుడు మొదటిసారి ఆయన ఐఏఎస్ అవ్వడం అనేది ఎవరికి ప్రాబ్లం కాదు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడంటే మరి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతాడు. వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోగలిగి సొసైటీలో కొంచెం రెస్పెక్ట్ కూడా బిల్డ్ అవుతుంది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఎస్సీ అనే పేరుతో ఆయనకి వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్ వచ్చి, వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ వచ్చి ఇది జరుగుతుంది. సో ఇలా జరగకుండా ఉండాలంటే ఎస్సీస్లో వెల్ ఆఫ్ కేటగిరీ, అంటే ఎవరైతే రిజర్వేషన్ ఫలాలను ఉపయోగించుకొని మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్లోకి వెళ్ళారో, కెరియర్లో సెటిల్ అయ్యారో, అట్లాంటి ఒక వెల్ ఆఫ్ కేటగిరీని సెపరేట్ చేసేసి దాన్నే క్రీమీ లేయర్ అంటాం. సో ఈ క్రీమీ లేయర్ని సెపరేట్ చేసేసి వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఇవ్వకుండా మిగిలిన వాళ్ళకి మాత్రమే ఇవ్వడం. ఇది ఆల్రెడీ ఓబీసీల్లో అప్లై చేస్తున్నారు. సో ఓబీసీల్లో క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఉంది. ఓబీసీలో ఎవరైతే రిజర్వేషన్ ఫలితాలతో లేకపోతే ఒక పలానా ఎకనామికల్ స్టాండర్డ్ కంటే పైన ఉన్నారో, పలానా ఆర్థిక పరిస్థితి కంటే పైన ఉన్నారో, అలాంటి వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ ఇవ్వట్లేదు. సిమిలర్గా విత్ ఇన్ ఎస్సీస్ కూడా, ఎస్టీస్ కూడా, మిగిలిన వాటిల్లో కూడా క్రీమీ లేయర్ తీసుకురావాలనే డిమాండ్ ఉంది. అయితే ఇక్కడ ఎస్సీస్కి క్రీమీ లేయర్ తీసుకురావడం వల్ల మనం ఎస్సీస్కి అన్యాయం చేస్తున్నామేమో అనుకుంటారు మీరు. బేసికల్గా ఎస్సీస్లో క్రీమీ లేయర్ తీసుకురావడం వల్ల ఎస్సీస్కే బెనిఫిట్. ఎందుకు? ఎస్సీస్లో బెటర్ ఆఫ్ ఎస్సీస్, అంటే ఆల్రెడీ మంచి ఫెసిలిటీస్, మంచి చదువులు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. సో ఫెసిలిటీస్ లేని వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకే సీట్లన్నీ అలొకేట్ అయ్యి ఉంటాయి. సో క్రీమీ లేయర్ని రిమూవ్ చేయడం వల్ల, సబ్కార్డరేషన్ చేయడం వల్ల ప్రాపర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వేషన్ ఫలాలనేవి ప్రాపర్గా ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనేది ప్రధానమైన లాజిక్. క్రీమీ లేయర్ అంటే ఆల్రెడీ వెల్ ఆఫ్ ఉన్న వాళ్ళు, వాళ్ళని సెపరేట్ చేస్తాం దీని ద్వారా. సబ్కార్డరేషన్ చేయడం వల్ల సో ఒక కేటగిరీకి మొత్తం వెళ్ళిపోకుండా ఎవరికి వాళ్ళకి మనం అలొకేట్ చేసి పెట్టేస్తాం. సో కాబట్టి ఎవరికి రావాల్సిన వాళ్ళకి వస్తాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలేటివ్ పర్ఫార్మెన్స్ కంపేర్డ్ టు అదర్ కేటగిరీస్. సో ఈ రెండింటి వల్ల ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వేషన్ జరుగుతుంది అనేది ఎక్స్పెక్టేషన్. ఈ రెండు జరగాలని చెప్పి డిమాండ్ కూడా పెరుగుతుంది. రీసెంట్గా సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ సబ్కాటరైజేషన్ని కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేసింది కూడా. సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎస్సీ సబ్కాటరైజేషన్ కోసం ఆర్డినెన్స్ కూడా రిలీజ్ చేసింది. అప్కమింగ్ డిఎస్సి ఎగ్జామ్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవి మీకు సమ్ బ్యాక్గ్రౌండ్. ఐ హోప్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ పెట్టండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అవసరమైతే. ఓకే, సో రిలేటివ్లీ మోర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ క్రౌడ్ అవుట్ అయిపోకుండా, క్రౌడెడ్ అంటే వాళ్ళకి అవకాశాలు లేకుండా ఉన్నవన్నీ వీలే లాగేసేలాగా ఉండకుండా అది సబ్కాటరైజేషన్ చేయాలని చెప్పేసి చేస్తున్న డిమాండ్స్కి మోరల్ మరియు పొలిటికల్ లెజిటిమసీ పెరిగింది. మోరల్గా కూడా అది కరెక్టే అని చెప్పి అనిపిస్తుంది అందరికీ. ఈవెన్ రాజకీయ పార్టీల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న రాజకీయ పార్టీలు కూడా వాటిని సపోర్ట్ చేయడం అనేది మొదలుపెట్టాయి. ఈవెన్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ స్టార్టెడ్ సపోర్టింగ్ ఇట్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఆగస్ట్ క్లియర్డ్ ద వే ఫర్ సబ్ కేటగరైజేషన్ విత్ ఇన్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ఎస్, చెప్పాను మీకు, ఎస్సీస్ అండ్ ఎస్టీస్లో సబ్ కేటగరైజేషన్కి దారి వేసేసింది సుప్రీంకోర్టు. అంతకుముందు ఒప్పుకోలేదు, ఇప్పుడు రీసెంట్గా ఒప్పుకుంది. అండ్ ద జస్టిస్ జి రోహిణి కమిషన్ ఇన్ 2023 ఫినిష్డ్ ఎ స్టడీ టు ఎగ్జామిన్ సబ్ కేటగరైజేషన్ విత్ ఇన్ ఓబీసీస్. సో ఓబీసీ సబ్ కేటగరైజేషన్ సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కమిషన్ పేరేంటి? రోహిణి కమిషన్. సో వాళ్ళు దాని స్టడీని ఫినిష్ చేసింది ఆ కమిషన్. ఓబీసీస్లో రోహిణి కమిషన్ ఎస్సీ ఎస్టీ కాదమ్మా, ఓబీసీ. ద కోర్ట్స్ జడ్జ్మెంట్ వాజ్ క్విక్ టు డ్రా ఎ షార్ప్ ఫాల్ట్ లైన్ విత్ ఇన్ ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీస్ on the issue of sub-categorization and the potential for upset in the Commission's report has forced the government to keep its findings closely guarded. Court's judgment was quick to draw a sharp fault line. కోర్ట్ జడ్జిమెంట్ వచ్చిందో లేదో ఇమీడియట్గా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ మధ్య ఒక ఫాల్ట్ లైన్ వచ్చేసింది. ఫాల్ట్ లైన్ అంటే అర్థం ఏంటమ్మా? ఒక ఇద్దరిని విడదీసే ఒక లైన్, ఒక గ్యాప్ వచ్చేసిన పరిస్థితి వచ్చింది మనకి. ఎందుకంటే విత్ ఇన్ వాళ్ళ మధ్య గొడవలు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ ది పొటెన్షియల్ ఫర్ అప్సెట్ ఇన్ ద కమిషన్స్ రిపోర్ట్, అలాగే రోహిణి కమిషన్ రిపోర్ట్ అనేది బయట పెడితే దానివల్ల జనాలు ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయం కూడా ఉంది. సో దెర్ ఈజ్ ఎ పొటెన్షియల్ అంటే పాసిబిలిటీ ఫర్ అప్సెట్, ప్రజలు అప్సెట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది? ఆ కమిషన్ యొక్క ఫైండింగ్స్ని క్లోజ్లీ గార్డెడ్ అంటే బయటపడకుండా లోపల సీక్రెట్గా దాస్తోంది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఒకటి మంచి అయినప్పటికీ కూడా దీనివల్ల ఇమీడియట్గా మనకి గొడవలు వచ్చే అవకాశాలు, కులాల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే పాయింట్ ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. కాస్ట్ గ్రూపింగ్స్ కంటిన్యూ టు బి ఎ డిటర్మినెంట్ ఆఫ్ పొలిటికల్ అండ్ సోషల్ లైఫ్ అండ్ ఎంపిరికల్ డేటా ఆన్ దీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ మోర్ ఎఫెక్టివ్ డెవలప్మెంట్ ప్లానింగ్.
అయితే కాస్ట్ గ్రూపింగ్ మంచిదా చెడ్డదా అంటే మంచిదనే చెప్తున్నారు ఆధారు. ఎందుకంటే పొలిటికల్ అండ్ సోషల్ లైఫ్కి డిటర్మినెంట్గా ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు కులాల మీదే ఇంకా నడుస్తున్నాయి. సోషల్ లైఫ్ కూడా కాస్ట్ లైన్స్ మీదే డివైడ్ అయి ఉంది. అండ్ ఎంపిరికల్ డేటా ఆన్ దీస్, ఎంపిరికల్ అంటే అర్థం ఏంటమ్మా, యూజింగ్ యువర్ సెన్సెస్, కళ్ళు ముక్కు నోరు ఇలాంటి మన సెన్సెస్ని ఉపయోగించి మనం క్యాప్చర్ చేసిన డేటా, అంటే మాట్లాడి అబ్జర్వ్ చేసి, కంటితో అబ్జర్వ్ చేసి, చెవితో విని, ఇట్లాంటివి అబ్జర్వేషన్ ద్వారా క్యాప్చర్ చేసిన డేటాని ఎంపిరికల్ డేటా అంటాం. సో వీటి మీద క్యాప్చర్ చేసిన ఎంపిరికల్ డేటా అనేది ఎసెన్షియల్ ఫర్ మోర్ ఎఫెక్టివ్ డెవలప్మెంట్ ప్లానింగ్, మోర్ ఎఫెక్టివ్ డెవలప్మెంట్ ప్లానింగ్కి ఇది ఎసెన్షియల్ అని చెప్పేసి అవసరమని చెప్తున్నారు. హౌఎవర్ ద సెర్చ్ ఫర్ ఇంక్రీజ్డ్ రిప్రజెంటేటివ్నెస్ త్రూ స్లైసింగ్ అండ్ రీలేబులింగ్ ఆఫ్ సోషల్ గ్రూప్స్ కుడ్ బి అన్ ఇన్ఫైనైట్ ప్రాసెస్. అయితే ఈ కులాలని డిఫరెంట్ గ్రూప్స్ కింద మొక్కలు చేయడం, వాళ్ళకి డిఫరెంట్ పేర్లు పెట్టడం, ఇది ఇన్ఫైనైట్ ప్రాసెస్ అవ్వచ్చు. సో ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటాయి మన దేశంలో, ఎన్ని కులాలు ఉన్నాయనేది అసలు మనం కౌంట్ కూడా చేయలేం. కొన్ని వేలల్లో లక్షల్లోకి వెళ్ళిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అన్ని రకాల కులాలు, సబ్ కులాలు ఉన్నాయి మనకి. లీవింగ్ సమ్ గ్రూప్ ఆర్ ద అదర్ ఆల్వేస్ డిస్సాటిస్ఫైడ్. దీనివల్ల ఎవరో ఒకరు డిస్సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకళ్ళు మాకు అన్యాయం జరిగిపోయిందనే ఫీలింగ్లోకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. The other challenge is the logistics of how caste enumeration should be conducted in a country where community-based claims are numerous. ఇప్పుడు అసలు కాస్ట్ బేస్డ్ ఎన్యూమరేషన్ అనేది ఎలా చేస్తాం అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. లాజిస్టిక్స్ అంటే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డన్. సో కమ్యూనిటీ బేస్డ్ క్లెయిమ్స్ ఆర్ న్యూమరస్. ప్రతి ఒక్కరు కూడా మేము ఆ కులం వాళ్ళం ఈ కులం వాళ్ళం అని చెప్పే అవకాశాలు ఉంటాయి. దాంట్లో యాక్యురసీని ఎలా మెయింటైన్ చేస్తాం. ఎన్యూమరేషన్ అంటే ప్రాపర్ క్లాసిఫికేషన్ అనమాట. పలానా పేరు తీసుకున్నాం, పలానా కులం అని రాసేటప్పుడు సో మనకి చాలా ఇష్యూస్ రావచ్చు. వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధం ఎలా అసర్టైన్ చేసుకుంటాం అనేది కూడా చూసుకోవాలి. ద అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ కాస్ట్ ఈజ్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ సబ్ కాస్ట్ అండ్ ఏ కాస్ట్ గ్రూప్, and the reconciliation of the understanding of caste names with their morphing according to linguistic and regional variations are issues. So basic problem ఏంటంటే, మీ కులం ఏంటంటే వాళ్ళు ఒకటి చెప్తారు, మనం అఫీషియల్గా మెయింటైన్ చేసుకునే పేర్లతో అది మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే ఆ ఊర్లో అలా పిలుస్తారు. సో అందుకే మార్ఫింగ్ అంటే అది వేరే ముసుగు వేసుకుంటే వాళ్ళు తప్పు చెప్పాలని చెప్పరు, ఆ కులానికి అక్కడ అలా పిలుస్తారు, కానీ రికార్డ్స్లో వేరే పేరు ఉంటుంది. ఆ రెండింటిని రికన్సైల్ చేసుకోవాలి. రికన్సైల్ అంటే మ్యాచింగ్ చేసుకోవాలి. ఇక్కడ రికన్సైలియేషన్ అంటే మీనింగ్ ఏంటమ్మా, మామూలుగా రికన్సిలియేషన్ అంటే రీఎస్టాబ్లిషింగ్ ఫ్రెండ్లీ రిలేషన్స్, కానీ ఇక్కడ రికన్సిలియేషన్ అంటే మీనింగ్ ఏంటి, మ్యాచింగ్. సో వాళ్ళు చెప్పిన పేరుకి అఫీషియల్ రికార్డ్స్ ఉన్న పేరుకి మ్యాచ్ చేసుకోవడం ఎన్యూమరేటర్ యొక్క పని. ఎవరైతే సెన్సస్ డేటాని క్యాప్చర్ చేయడానికి, కలెక్ట్ చేయడానికి వెళ్తారో వాళ్ళు దీనిపైన ఫోకస్ చేసి తెలుసుకోవాలి ఏది కరెక్ట్ నేమే పలికారా లేకపోతే లేదా, ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, తప్పులు రాసేసారనుకోండి మొత్తం ప్రాబ్లం అయిపోతుంది. దిస్ గ్యాప్ ఇన్ అండర్స్టాండింగ్ కాస్ట్ వాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ SCCC 2011 డేటా సెట్ యాజ్ వెల్. 2011లో సోషియో ఎకనామిక్ కాస్ట్స్ అని ఒక సెపరేట్ ఎక్సర్సైజ్ చేశారమ్మా ఆల్రెడీ. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే వాళ్ళు చెప్పింది ఇక డేటా అంతా అండర్లైబుల్ అయిపోయింది. పని అంతా అయ్యింది, ఖర్చు పెట్టేశారు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎక్సర్సైజ్ కండక్ట్ చేశారు, కానీ చివరికి పని అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే వాళ్ళు చెప్పినవి అఫీషియల్ రికార్డ్స్లో ఉన్నవి టాలీ అవ్వక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి మొత్తం తేడా అయిపోయింది. సో విచ్ ఈల్డెడ్ మోర్ దాన్ 46 lakh డిఫరెంట్ కాస్ట్. గమనించండి, 46 లక్షల కులాలు వచ్చాయంట SCCC డేటా సెట్లో. అంటే చాలా వరకు వీటిలో ఒకే కులానికి మళ్ళీ మల్టిపుల్ నేమ్స్ ఉండడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఒక కులానికి 10 పేర్లతో పిలుస్తున్నారు అనుకోండి, 10 times పెరిగిపోతాయి మీకు. 4.6 lakh కాస్త 46 lakhs అవుతుంది. ఒక కులానికి 100 పేర్లతో పిలుస్తున్నారు అనుకోండి, 100 times పెరిగిపోతుంది. 46,000 కులాలు కాస్త 46 లక్షల కులాలు అయిపోతాయి. అంటే ఒక కులాన్ని ఒకరు ఎలా పలుకుతున్నారు దానికే అన్ని పేర్లు ఉన్నాయి. అసలు 46 లక్షల కులాలంటే అర్థం చేసుకోండి ఎంత డీప్గా కులాలు అనేవి మన దాంట్లో ఇన్గ్రెయిన్ అయ్యి ఉన్నాయో. Apart from the fact that there is no repository of all castes except for the lists of SCs, STs and OBCs, the question of how to classify communities as castes, tribes or socially and educationally backward classes continues to be litigated in high courts and the court in the form of countless petitions for inclusion or exclusion. అప్పుడు అసలు అన్ని కాస్ట్ల యొక్క రిపాజిటరీ అనేది లేదు, గవర్నమెంట్ దగ్గర కూడా పూర్తి డేటా లేదు. ప్రాబ్లం అదే. ఈవెన్ గవర్నమెంట్ డజన్ హ్యావ్ ఎ ఫుల్ రిపాజిటరీ ఆఫ్ ఆల్ కాస్ట్స్. మన దగ్గర ఎన్ని కులాలు ఉన్నాయి ఏంటని చెప్పి లిస్ట్ అనేది గవర్నమెంట్ దగ్గర లేదు, ఎక్సెప్ట్ ఫర్ ద లిస్ట్ ఆఫ్ SCs, STs అండ్ OBCs. అంటే ఓవరాల్గా SC లిస్ట్, ST లిస్ట్, OBC లిస్ట్ అని ఉంది, కానీ అన్ని సబ్ కాస్ట్ ప్రాపర్ రిపాజిటరీ మన దగ్గర లేదు. అయితే ఈ కమ్యూనిటీస్ని మనం కులాల పేరుతో, ట్రైబ్స్ పేరుతో, సోషల్, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద ఎలా మనం క్లాసిఫై చేస్తామనేది ఎప్పటికీ హైకోర్టులో లిటిగేట్ అవుతుంది, సుప్రీంకోర్ట్స్లో లిటిగేట్ అవుతుంది. రకరకాల ఎన్నో వందల వేల పిటిషన్స్ ఉన్నాయి.
ఫర్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్. అంటే కొన్ని కులాలని ఈ కేటగిరీలోంచి తీసేయండి అని, ఇంకొన్ని కులాలని ఆ కేటగిరీలో పెట్టండి అని రకరకాల ఇంక్లూజన్స్ ఎక్స్క్లూజన్స్ అనేవి ఆల్రెడీ జరుగుతున్నాయి. వాటి కోసం మనకు పిటిషన్స్ అనేవి వేస్తున్నారు. ద డెసిషన్ టు ఎన్యూమరేట్ కాస్ట్ కెన్ ఆల్సో బీ అన్ ఆపర్చునిటీ టు అరైవ్ ఎట్ ఎ కన్సెన్సస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. సో కాస్ట్ని ఎన్యూమరేట్ చేయాలనే నిర్ణయం కెన్ ఆల్సో బీ అన్ ఆపర్చునిటీ టు అరైవ్ ఎట్ ఎ కన్సెన్సస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ విషయంలో ఒక ఏకాభిప్రాయం రావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడైనా సరే ఇకపై ఈ క్వశ్చన్స్ అనేవి లేకుండా ఎవరు దేంట్లో ఉన్నారనేది ప్రాపర్గా ఒకేసారి ఈ ఎక్సర్సైజ్ని సీరియస్గా తీసుకొని టేకప్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ద పొలిటికల్ డయాట్రైబ్ దట్ accompanied కాస్ట్ ఎన్యూమరేషన్ ఎక్సర్సైజెస్ ఇన్ బీహార్, కర్ణాటక అండ్ తెలంగాణ షోస్ దట్ దిస్ కుడ్ బి వాలటైల్. డయాట్రైబ్ అంటే యాంగ్రీ ఆర్గ్యుమెంట్స్, కోపంగా ఇచ్చే తిట్లని కోపంగా మనం అనే మాటలను డయాట్రైబ్ అని చెప్పేసి అంటాము. సో యాంగ్రీ స్పీచ్ కావచ్చు, యాంగ్రీ క్రిటిసిజమ్స్ కావచ్చు, ఇట్లాంటివి. ఓకే, బిట్టర్ వెర్బల్ అటాక్ అనమాట. సో బీహార్, కర్ణాటక, తెలంగాణలో కాస్ట్ సెన్సస్ చేసినప్పుడు ఈ పొలిటికల్ డయాట్రైబ్ అనేది చూసాం. సో కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందమ్మా, దిస్ కుడ్ బి వాలటైల్. ఇదంత స్టేబుల్గా ప్రశాంతంగా అయ్యే ఎక్సర్సైజ్ కాదు, ఇది కొంచెం ఇరిటేట్ చేసి వాలటైల్గా ఉండే ఎక్సర్సైజ్ లాగా మనం చెప్పొచ్చు. ద సెంటర్ షుడ్ బిల్డ్ కన్సెన్సస్ ఆన్ ద డీటెయిల్స్. సో సెంటర్ ఏం చేయాలి, ఏకాభిప్రాయాన్ని బిల్డ్ చేయడానికి ట్రై చేయాలి. నౌ దట్ ఆల్ పార్టీస్ ఆర్ ఇన్ అగ్రిమెంట్ విత్ కాస్ట్ ఎన్యూమరేషన్ ఇన్ ప్రిన్సిపల్. అన్ని పార్టీలు కూడా కాస్ట్ ఎన్యూమరేషన్ విషయంలో ఒకే మాట మీద ఉన్నాయి కాబట్టి ఆల్ పార్టీ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఒక కన్సెన్సస్ అనేది ఏకాభిప్రాయాన్ని మనం బిల్డ్ చేసాం అనుకోండి, అప్పుడు ఇష్యూస్ అనేవి రావు. దట్ విల్ కీప్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఫైండింగ్ ఇంటాక్ట్ అండ్ బియాండ్ రిప్రోచ్. అప్పుడు మనం ఏదైతే ఈ కాస్ట్ సెన్సస్ ద్వారా కనిపెడతామో దాని యొక్క ఇంటిగ్రిటీ అనేది ఇంటాక్ట్ ఉంటుంది. ఇంటిగ్రిటీ అంటే అది ఆనెస్టే, నిజంగానే జరిగింది, అబద్ధం, దాంట్లో మ్యానిపులేషన్ లేదు, అది ఆనెస్ట్గా జరిగిందని చెప్పి నమ్మకం అనేది ఉంటుంది. ఆ నమ్మకం ఇంటాక్ట్ ఉంటుంది, అంటే పోకుండా ఉంటుంది. అండ్ బియాండ్ రిప్రోచ్ అంటే విమర్శలకి తావు లేకుండా, క్రిటిసిజంకి తావు లేకుండా, తప్పుపడడానికి తావు లేకుండా అది ఉంటుంది. సో అలా చేయాలంటే అన్ని పార్టీలని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఆల్ పార్టీ మీటింగ్స్ చేసి కన్సెన్సస్ బిల్డ్ చేసిన తర్వాత ఇది కండక్ట్ చేయడం మంచిది అని అర్థం. సో సమ్మరీ ఇక్కడ ఇచ్చాను, ఒకసారి మళ్ళీ చదువుకోండి. నౌ యూ ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. టోన్ ఆఫ్ ది ఆథర్ ఏంటి, ఆథర్ టోన్ ఏంటి, కంప్లీట్గా ఆప్టమిస్టిక్గా సెలబ్రేటరీగా ఉందా, క్రిటికల్గా డిస్మిసివ్గా ఉందా, క్రిటికల్గా డిస్మిసివ్గా లేదు, ఆప్టమిస్టిక్గా సెలబ్రేటరీగా లేదు, ఎలా ఉంది, అనలిటికల్ అండ్ కాషియస్. అనలైజ్ చేస్తుంది, కొంచెం కాషన్ కూడా చెప్తుంది. అలాగే సో ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ఆర్టికల్? కాస్ట్ సిస్టమ్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ రిఫార్మ్డ్. నో. కాస్ట్ సెన్సస్ విల్ ఎలిమినేట్ ఆల్ ఇన్ఈక్వాలిటీస్. ఇన్ఈక్వాలిటీస్ ఎలిమినేట్ చేస్తుందా? కాదు. కండక్టింగ్ ఏ కాస్ట్ సెన్స్ ఆఫ్టర్ డెకేడ్స్ ఆఫర్స్ వాల్యుబుల్ డేటా ఫర్ ఈక్విటబుల్ పాలసీ మేకింగ్ బట్ ఇన్వాల్వ్ సిగ్నిఫికెంట్ పొలిటికల్ లాజిస్టికల్ కాంప్లెక్సిటీస్. ఎస్, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కొన్ని కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. Inference. The lack of reliable cost data has contributed to unequal access to reservation benefits. Yes. Subcategorization within SC, ST, OBC groups is seen a way to ensure more equitable distribution for affirmative action. Yes. Caste enumeration is a simple exercise that has always yielded no. It is simple exercise kaadu. Political consensus is necessary. Success kosam political consensus is necessary. So you will go with 1, 3, 1, 2 and 4. 3 tappu, 1, 2 and 4. ఎందుకంటే అన్ని కులాలు అన్ని పార్టీలు మనం ఏకాభిప్రాయం తీసుకొస్తేనే ప్రాపర్గా మనకి సొల్యూషన్ దొరుకుతుంది. విచ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ కెన్ బి ఇన్ఫర్డ్? డీటెయిల్డ్ అండ్ యాక్యురేట్ కాస్ట్ డేటా ఈజ్ నెసరీ ఫర్ ఎఫెక్టివ్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వేషన్ బెనిఫిట్స్. ఎస్ కదా. వితౌట్ పొలిటికల్ కన్సెన్సస్ కాస్ట్ డేటా ఈజ్ లైక్లీ టు బి కంటెస్టెడ్. ఎస్. పొలిటికల్ కన్సెన్సస్ లేకపోతే దాన్ని కంటెస్ట్ చేస్తారు, దాన్ని క్వశ్చన్ చేస్తారు, దాని క్రెడిబిలిటీ పోవచ్చు. సబ్కాటగరైజేషన్ విల్ కంప్లీట్లీ రిజాల్వ్ ఆల్ ఇష్యూస్. ఎప్పుడైనా సరే ఇలా ఆల్ ఇష్యూస్ అనగానే కొంచెం ఆగండి. అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుందంటే చేయదు, కొంతవరకు సాల్వ్ చేస్తుంది, అన్నీ సాల్వ్ చేయదు. ఎందుకంటే క్రీమీ లేయర్ కూడా కావాలి మనకి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సబ్కాటగరైజేషన్ అనేది ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు కానీ మొత్తం ఇష్యూస్ అన్నిటిని సాల్వ్ చేస్తుందని అనలేదు. Which of the following, if true, would strengthen the author's argument in favor of conducting a caste census? Author caste census కండక్ట్ చేయడానికి ఫేవరబుల్గా కూడా మాట్లాడారు. ఆ ఆర్గ్యుమెంట్కి ఫేవరబుల్గా ఉన్న స్టేట్మెంట్ ఏది?
ప్రీవియస్ అటెంప్ట్స్ అట్ కాస్ట్ ఎన్యూమరేషన్ హ్యావ్ ఆల్వేస్ లెడ్ టు వైలెంట్ ప్రొటెస్ట్. ఇది నెగిటివ్గా ఉంది, ఇది వీకెన్ చేస్తుంది అదర్ ఆర్గ్యుమెంట్ని. మల్టిపుల్ హైకోర్ట్స్ హ్యావ్ రూల్డ్ దట్ కాస్ట్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్. ఇది కూడా నెగిటివ్గా ఉంది. ఎంపిరికల్ డేటా ఆన్ కాస్ట్ హ్యాస్ హెల్ప్ స్టేట్ గవర్నమెంట్స్ డిజైన్ మోర్ ఇంక్లూజివ్ వెల్ఫేర్ స్కీమ్స్. ఎస్, సో కాస్ట్కి సంబంధించి ఎంపిరికల్ డేటా వల్ల స్టేట్ గవర్నమెంట్స్కి మంచి వెల్ఫేర్ స్కీమ్స్ బిల్డ్ చేయడానికి అవకాశం అనేది లభించింది అన్నారు అనుకోండి. సో ఆధార్ చెప్పిన పాయింట్ ఇది ప్రాపర్గా సపోర్ట్ చేస్తున్నట్టుగా మనం చెప్పొచ్చు. అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఇబ్బంది, మిగిలినవన్నీ మాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు గో ఫర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. సో దీని ద్వారా మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకొని మీ ఎగ్జామ్ సక్సెస్ రేట్ని పెంచుకోవచ్చు. ఇది నెంబర్ ఏమైనా కాల్ చేయాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా పర్చేస్ చేసేసుకోండి, సరిపోతుంది. కంటెంట్ ఏముందో కూడా మీకు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది యాప్లో. యూ కెన్ గో త్రూ ద కంటెంట్ అండ్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఇవాళ నాకు వొకాబులరీ పిక్ చేయడానికి కుదరలేదు, సో ఐఎమ్ నాట్ కవరింగ్ వొకాబులరీ టుడే. రేపు ఎప్పట్లాగా వొకాబులరీ, ఇడియం అన్నీ కూడా కవర్ చేస్తాను.